వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. గరికపాటి గారు మనందరికీ తెలిసిందే. అయితే గరికపాటి గారి పైన ఆయన మొదటి భార్య ఏవైతే అలిగేషన్స్ చేస్తున్నారో ఈ అలిగేషన్స్తో పాటు కొన్ని పార్టీలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. అలానే గరికపాటి గారికి కూడా కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, గరికపాటి గారు అంటే మనందరికీ తెలిసిందే, ఎంతోమందికి ఎన్నో ప్రవచనాల ద్వారా ఎంతోమందికి దగ్గరయ్యారు. అలాంటిది ఈయన పైన ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయంటే నిజంగా చాలామంది నమ్మలేకపోతున్నారు. ఏం చెప్తారు మీరు? ఈ మధ్యకాలంలో ఎవరికైతే బాగా నేము ఫేము ఉంటున్నాయో వాళ్ళని ఏంటో మరి తెలియదు, అది యాదృచ్ఛికమా లేదంటే ఒకదాని తర్వాత కావాల్సి వస్తున్నాయా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆవిడెవరో ఒక మొదటి భార్య అంట. ఆవిడ వచ్చి ఆవిడ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. ఆ మాట తీరు అది చూస్తే తెలుస్తుంది, మనకు అర్థం అవుతుంది. సో ఆవిడ చెప్పే వెర్షన్ ఏంటంటే, ఆవిడకి ఏదో ఆవిడ మానాన ఆవిడ ఉంటే ఈ వీళ్ళ తరపు నుంచో ఎవరో ఆమె మీద కేసు పెట్టించారు, ఆమెని అరెస్ట్ చేయించారు, లేకపోతే 24 hours జైల్లో ఉన్నారు అన్నట్టుగా ఏదో ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఎందుకు పెట్టించాల్సి వచ్చింది అనేది ప్రశ్నార్థకం. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారుగా. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు గొడవపడి విడిపోయారు అని అంటే భర్త తరపు వాళ్ళందరూ, మగవాడి తరపు వాళ్ళందరూ వచ్చిందా గయ్యాలమ్మ, మా కోడలు మంచిదాయి కాదు, అది ఇదని అంటారు. అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా మా అల్లుడు మంచివాడు కాదు, తాగుబోతూ తిరిగిపోతూ అమ్మాయిని వచ్చి కొడుతుంటాడు. ఏదో ఊరికే వాడు నిజంగా అలా కాకపోయినా విడాకులు విడగొట్టేయాలి, లేదంటే నాకు నచ్చట్లేదు వద్దు అనిపించుకోవడానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. అంతకు మించి ఈ మధ్యకాలంలో ఇంకో పెద్ద పెద్ద రీజన్స్ కూడా చెప్తున్నారు, బయట సెన్సార్ కట్ట అలాంటివి కూడా మనం చెప్పుకోలేం. సో అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు గరికపాటి గారి మీద ఎంతవరకు ఇప్పుడు ఎలిగేషన్ లేదు. పైగా చాలా ముక్కుసూటి మనిషి, తప్పును కూడా అంటే ధైర్యంగా ఒప్పుకోగల మంచి ప్రవచనకర్త. ఎందుకంటే నా తండ్రిని నేను చాలా అవమానపరిచాను, అతన్ని లెక్క చేయలేదు, అతను అప్పుడు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టానని ఒకసారి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్గా ఒప్పుకొని ఏడ్చేసాడు. కూడా ఆయన ఎంత బాధపడ్డాడో ఏంటో ఆయన చేయడం అని. సో అట్లా ఏదైనా ఇప్పుడు అంటే ఎక్కడైనా చూడండి, మంచిలో కానీ లేదంటే ఒక సిద్ధాంతంలో కానీ ఒక ధర్మంలో కానీ సనాతన ప్రక్రియలో కానీ ఒక చిన్న తర్కం ఉంటుంది. ఆ తర్కాన్ని కూడా మనిషికి మనుగడ కోసం, మనిషి బాగోగుల కోసం, మనిషి యొక్క ఆరోగ్యం కోసం పెట్టినవే అని చెప్పే తత్వం ఆయనది. ప్రతిది కూడా అంటే బాబు ఇది మనకు శాస్త్రంలో ఇలా చెప్పబడింది, ఇది మూఢనమ్మకం కాదు, దీని వెనక సైన్స్ ఉంది, దీని వెనక అప్పటి ఆచారాలు ఈ విధంగా ఉండేవి కాబట్టి ఇలా ఫాలో అయ్యేవారు. అప్పుడు ఇప్పుడు చాలామంది చెప్పే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టంకి ఈ రోజుకు కూడా గవర్నమెంట్ యాక్ట్ ఎలా ఉందంట, చీకటి పడాక పోస్ట్ మార్టం చేయకూడదు అని ఆప్షన్ ఉందంట. ఒకప్పుడు అంటే పవర్ ఉండేది కాదు కాబట్టి దీపబుడ్డిలో చేయాలంటే సరిగ్గా క్లారిటీ ఉండేది కాబట్టి చేసించేవారు, చిట్ట చీకటి కదా ఎటు చూసి. ఇప్పుడు అలా కాదు కదా, లైటింగ్ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చి ఎల్ఈడి లైట్లు చూస్తే పట్టపగల్లాగా ఉంటుంది. ఇప్పుడు హెడ్ లైట్స్లో మ్యాచ్లే జరుగుతున్నాయి, ఆ మ్యాచ్ చూస్తే ఇక మార్నింగ్ జరుగుతుందా నైట్ జరుగుతుందా తెలియదు, అంత ఇదిగా మనం టెక్నాలజీ డెవలప్ అయింది. సో అట్లాంటిది ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది. అలాగే అప్పుడు పద్ధతుల ప్రకారం పెట్టారయ్యా, అవి ఇప్పుడు ఇంకా ఫాలో అవడం అది ఛాదస్తం అనిపించుకుంటుంది, మూఢనమ్మకం అనిపించుకుంటుందని అలాంటి విషయాలు ఎప్పుడు గట్టిగా చెప్పే వ్యక్తి. అయితే ఇప్పుడు ఈవిడ ఏంటి ఇన్నేళ్ళ తర్వాత ఎప్పుడూ లేదు గరికపాటి వారి గారికి ఆయన కెరియర్లో కానీ ఆయన ప్రవచనాల్లో కానీ ఆయన ఎక్కడ కూడా, ఇప్పుడు ఒకసారి చిరంజీవి గారు సభకు వచ్చినప్పుడు ఉండడం, అక్కడ కూడా అయ్యా చిరంజీవి గారు మీరు ఒకసారి మీరు ఇదే ఉండని అన్నారు. అక్కడ చాలామంది చిరంజీవి గారిని పొగిడారు, గరికపాటి వారిని కూడా తిట్టినా కూడా ఆయన పట్టించుకోలే. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చిరంజీవి గారి వెర్షన్ ఏంటి, అయ్యో నా కోసం ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళ ఫ్యాన్సే మన లైఫ్, వాళ్ళు ఉండబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం, వాళ్ళని దూరం పెడితే ఎలా అనేది చిరంజీవి గారి అభిప్రాయం. అదే చిరంజీవి గారు కలిశారు కదా జనాలు అన్ని మర్చిపోతారు కదా, గరికపాటి వారిని పక్కన పెట్టేసి ఆయన మాట్లాడుతున్న కూడా డిస్టర్బ్ చేయడం అనేది జనాలకి కామన్ సెన్స్ ఉండాలి. అక్కడ చిరంజీవి గారు ఖండించగలరా, చిరంజీవి గారు చెప్పగలరా, చెప్తే మళ్ళీ వా చిరంజీవికి యాటిట్యూడ్ రా పొగర్రా అంటారు. వీళ్ళు అర్థం చేసుకోవాలి, మారాల్సింది అల్టిమేట్గా ప్రజలే, అది వేరే విషయం. సో అప్పుడు కూడా ఆయన ఏం పట్టించుకోవాలి, అంటే ఆయన తత్వం అటువంటిది, ముక్కుసీటుగా ఉండే మనిషి. ఎప్పుడు కూడా వాడేమనుకుంటాడో, ఇప్పుడు చాగటి గారు ఉన్నారనుకోండి, నొప్పించక తానవ్వక అట్లా మాట్లాడుతుంటారు. ఈ నెలకు కాదు,
నిజం చెప్పాలని కూడా ఎదుటివాడు బాధపడినా ఇబ్బంది కలిగినా ఎవరేమనుకున్నా ఖచ్చితంగా చెప్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎంత బాగా చెప్పాడు ఆయన. నెక్స్ట్ సాయి పల్లవ్ గారి గురించి ఒకసారి చెప్పి నిజంగా ఆ మహాతల్లి చిన్నతాయన చేతులకి నమస్కరిస్తున్నాను, చక్కగా నటిస్తుంది, ఆమెమి డబ్బుల కోసమో పిచ్చి పిచ్చిగా నటించట్లేదు కదా, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటాను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతిదీ కూడా ఈవెన్ నరేంద్ర మోడీ గారి గురించి కూడా చెప్పారు. అంత మాత్రం ఆ పార్టీ వ్యక్తిని కాదు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రస్తావన వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం గురించి వచ్చినట్టు, ఈయన కూటమి ప్రభుత్వం ఫేవర్, ఈయన ఇప్పుడు దొరికాడరా అని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఆయన కోసం ట్రోల్స్ చేస్తే చేయొచ్చు, బ్యాడ్గా మాట్లాడితే మాట్లాడచ్చు. ఇప్పుడు ఆవిడకి సపోర్ట్గా కూడా వీళ్ళు ట్రై చేయొచ్చు కదా. చెప్పలేదు, ప్రతిదీ రాజకీయమేనమ్మా. సినిమా ఇండస్ట్రీ రాజకీయం, వేరే ఫార్మా ఇండస్ట్రీ రాజకీయం, పర్సనల్ రాజకీయం, ప్రతిదీ రాజకీయము. ఫ్యామిలీస్లోకి మీడియా కూడా ఎంటర్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో, దురదృష్టకరంగానే. సో అట్లాగా ఈయన గతంలో బీజేపీకి ఫేవర్గా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఫేవర్గా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఫేవర్గా మాట్లాడాడు అంటే ఓకే, ఈయన మనం దొరికాడరా అని చెప్పి వైసీపీలు చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ వెర్షన్ మనకు తెలియదు, ఆవిడ ఏం బాధపడుతుంది. 20 years తర్వాత గరికపాటి వారి అబ్బాయి కూడా ప్రవచనాలు చెప్తారు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ మొదటి భార్య పిల్లలే అన్నట్టుగా చెప్తున్నారు. సో అలాంటప్పుడు మొదటి భార్య పిల్లలు ఇన్ని రోజులు ఏమైంది భర్త పిల్లలు అని కూడా కింద ఇప్పుడు ఇంతకుముందు ఆవిడ పెట్టిన వీడియో కూడా నేను చూశాను, మీకు ఇక్కడికి వచ్చే ముందు కింద కామెంట్స్లో పెడుతున్నారు, ఏం మహాతల్లి నీకు ఇప్పుడు గుర్తొచ్చారా భర్త పిల్లలు, వాళ్ళు ఏదో పెట్టారన్నా, నువ్వేం చేయకపోతే వాళ్ళు నీ మీద కేసు పెడతారు అంటే. ఇలా అందరూ అభిమానంగా పరోక్షంగా గరికపాటి వారి మీద అభిమానం చూపిస్తూనే ప్రశ్నలు కామెంట్స్ రూపంలో చూపిస్తున్నారు. బట్ ఆవిడ ఏ ఆవేదన చెందిందో ఎందుకు అనవసరంగా హైలైట్ చేయడం. సరే ఆమె ఏదో చేసింది, వెంటనే గరికపాటి వారు దొరికారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చేస్తారు కూడా. రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయగానే వెంటనే ప్రతిపక్షాలు ఎవరున్నాయి, పార్టీ పేర్లు చెప్పను, రెడీగా ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అమ్మ నాయన రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నా మనం ఇది చేయాలి అంటే ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు చూసారా పోటీలో పాల్గొన్నప్పుడు మెంటర్స్ ఇద్దరు ఉంటారు, ఇందులో ఒకటి ఎంచుకోవాలంటే ఒకటి ఎంచుకున్నాక ఆబ్వియస్లీ రెండో మెంటర్కి ఆప్షన్ లేక ఇంకోటి ఎంచుకుంటాడు. ఎందుకు, వాడిని డెవలప్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి, వాడిని ఎత్తుతూ వీడిని దించాలి, ఇంకా ఆప్షన్ లేదు. రాజకీయాలు కూడా అలాగే అయిపోయాయి. గరికపాటి వారిని కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకుంటున్నారంటే మనం ఖచ్చితంగా దించేయాలరా, మనం ఖచ్చితంగా మనం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలరా అనుకునే వాళ్ళే తప్ప, అరే గరికపాటి వారికి ఇప్పుడు ఎలిగేషన్ వాళ్ళది ఇప్పుడు వచ్చిందంటే ఏంటి కారణం. సరే ఈవిడ గత 2 రోజులుగా వీడియోలు పెడుతున్నా ఆయన ఎక్కడైనా స్పందించాడా, ఆయన ఎక్కడైనా మాట్లాడా, లేదుగా. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని కూడా మళ్ళీ వేరే యాంగిల్లో చూడొచ్చు. అంటున్నారు ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ, అందుకే సైలెంట్ అయిపోయాడు రా అని అంటారు. అలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. రివర్స్ అయిపోతే అమ్మ నిజం కాబట్టి తప్పుని ఒప్పించడానికి గట్టిగా మాట్లాడుతున్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. గరికపాటి గారు కూడా ఇంత జరుగుతున్నప్పటికీ బయటకు వచ్చి ఇదన్నీ అబద్ధాలే అని కూడా అనౌన్సింగ్ ఇప్పటికీ ఇంకా ఏం చేయలేదు సార్. అసలు ఏమండి, కుటుంబ వ్యవహారం అది. ఆవిడ 40 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి వ్యవహారంగా మాట్లాడుతున్నారు. సరే ఈవిడిది తప్పు లేకపోతే ఈవిడ హ్యూమన్ రైట్స్కో మహిళా సంఘాలకో వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చుగా. అవును, చేయలేదు. చేయకుండా ఏం చేశారు, ఆవిడ వీడియోస్ పెడుతున్నారు. ఆవిడ వీడియోస్ ఎందుకు పెట్టాలి? యూట్యూబ్లో ఆరుస్తారా, తీరుస్తారా? మీ వీడియో చూసిన ప్రేక్షకులు మీ బాధని ఆరుస్తారా, తీరుస్తారా? కామెంట్ తప్ప ఏం చేయలేదు. ఇలాంటి అవును ఇలా ఉందా కదా. ఆ కామెంట్స్లో కూడా చూడండి, మీరు ఇన్ని రోజులు ఏమయ్యారమ్మా, ఇన్ని రోజులు ఈ మధ్యన ఏమంటున్నారంటే మన జానీ మాస్టర్ వ్యవహారం కానీ, బన్నీ గారి వ్యవహారం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎవరికైతే పేరు వస్తుందో వాడి మీద ఎవరో ఒకరు ఒక అలిగేషన్ మీద తీసుకొస్తున్నారు, ఒక అమ్మాయి విషయం మీద నడిపిస్తున్నారు అన్నట్టు కూడా అంటున్నారు. రాజ్ తరుణ్ అలాగే జరిగింది. తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్, వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యారుగా. ఇప్పుడు గరికపాటి వారిని కూడా వదలట్లేదు అన్నట్టు కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరి తప్పు నేను చెప్తాను చెప్పండి. కాబట్టి ఇది ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయంటే, గతంలో ఈయన మోదీ గారిని పొగిడాడు, పవన్ కళ్యాణ్ పొగిడాడు అంటే మనకు ఖచ్చితంగా ఈయన దొరికాడరా అనుకోవచ్చు వైసీపీ వాళ్ళు. దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతున్నారు చూసారా, మేము టికెట్లు రేట్లు పెంచితే ఒప్పుకోము, మేము ఆడనివ్వమని. అంతకుముందు పుష్ప గురించి కూడా వాళ్ళు సపోర్ట్ లేకపోయినా పుష్ప సినిమా మేము ఎలాగైనా ఆడనిస్తాం, నీకు ఎవరు ఆడనివ్వని అనలేదుగా. ఎందుకు అనవసరంగా వైసీపీ వాళ్ళు చెలరేగుతున్నారంటే మనుగడ కోసం, వాళ్ళు కూడా న్యూస్లో ఉన్నారు అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ తాపత్రయం. కాబట్టి ఈ పార్టీలు దయచేసి రాజకీయ పార్టీలు మిగతా ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీ కానీ లేదంటే గరికపాటి లాంటి వారిని
ఇలాంటి విషయాల్లో లాగి రాద్ధాంతం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇంకా చేస్తే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. నమస్కారం. ఓకే.